నరసింహస్వామికి జై, నరసింహస్వామికి. సో కర్నూలు నుండి అహోబిలం అయితే స్టార్ట్ అవుతున్నాం మనము. దగ్గర దగ్గర 110 కిలోమీటర్లు అవుతుంది మనకి. ఆల్రెడీ ఒక కార్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడ మనం వీడియో చేద్దామంటే మన దాంట్లో ఒక 2-3 మన దాంట్లో వీడియోలో పడద్దు అంటున్నారు ఇంట్లో వాళ్ళకి తెలిసి. సో అందుకనే మనమైతే సోలోగానే స్టార్ట్ చేస్తున్నాం మిగతా వాళ్ళతో. చలో. సో ఇంకొక కారు ముందరైతే వెళ్ళిందని చెప్పా కదా, సో అదే ఈ కారు. ఇక్కడ ఛార్జింగ్ వెహికల్ అయితే తీసుకెళ్తున్నాం మాతో పాటు. మళ్ళీ మనకు అక్కడ పైన ఇబ్బంది కావద్దని చెప్పేసి ముందరైతే ఛార్జింగ్ అయితే పెట్టేసినారు మనకి ఫుల్గా. ఇది 350 రేంజ్ అయితే వస్తుంది మనకి వెహికల్. సో అప్ అండ్ డౌన్ సరిపోతుంది. గాయ్స్ హాయ్ చెప్పండి. హాయ్ బ్రో. గోయింగ్ టు అహోబిలం. ఉగ్రస్తంభం. ఇప్పుడు దీన్ని ఎక్కబోతున్నాం. ఓకే డన్. శశి హాయ్ కదరా, బాయ్ చెప్పాలా? స్టార్ట్ అయిన 10 minutesకే టీ. సో నాకు తెలిసి ఒక 2 స్టాప్లే టిఫిన్ కాపుతాం మళ్ళీ నంద్యాలలో. సో అక్కడ నుంచి డైరెక్ట్గా అహోబిలం అయితే వెళ్ళిపోతాం మనం. చలో. అరణానా అయిపోయిందా? లేదు. సో కార్ అయితే మనం చాలా దూరం అయితే పార్క్ చేసి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో టెంపుల్లో దర్శనం చేసుకుని మనం పైకి మళ్ళీ ఉగ్ర నరసింహస్వామి దగ్గరికి అయితే మనం అయితే వెళ్ళాలి ఇప్పుడు. సో ట్రెక్కింగ్ ఉంటుంది 4 to 5 kilometers దగ్గర దగ్గర. వెళ్ళాక చూయించుకుంటూ వెళ్తాం మీకైతే. సో చలో. సో పెద్ద అహోబిలం ఇది. మనం కింద అయితే దర్శనం అయితే చేసుకోలేదు కింద. సో రిటర్న్లో వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకుందామని అయితే వచ్చేసినాం డైరెక్ట్గా పైకి. ఫస్ట్ ఈ ట్రెక్కింగ్ కంప్లీట్ చేయాలి కదా మనం పైకి వెళ్ళడం. సో అందుకనే ముందరికైతే వచ్చేసినాం. సో పైకి వెళ్ళాలి కదా మనము ట్రెక్కింగ్ చేసుకుంటా. వాటర్ బాటిల్ అయితే మనం తీసుకుంటున్నాం ఇక్కడ కోరుకోట్ లెక్క. సో పైకి క్యాన్ అయితే తీసుకెళ్ళలేము కదా. సో ఆల్రెడీ మనోడైతే ట్రెక్కింగ్ అయితే చేశాడు ఒక 1 year ముందరే. సో ఇది సెకండ్ టైం మనోడికి. ఫుల్ ఎనర్జీ అయితే ఉన్నాడు మనోడు. మేము మాత్రం అసలు ఇక్కడి నుంచి ఇక్కడికి 1 kilometer వచ్చే లోపల మా ఎనర్జీ లెవెల్స్ అన్నీ డ్రాప్ అయిపోతున్నాయి. ఏనాలి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? మన వాళ్ళకి తెలియక స్నాక్స్ అన్ని కొంటున్నారు. పైన కోతులు ఉంటాయని మన వాళ్ళకి తెలియట్లేదు. కోతులు ఉంటాయి, లాగేసుకుంటాయి. సో ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఇలా పట్టుకున్నా కూడా ఆ బాటిల్ లాగా సో అన్నీ లాక్కుంటాయి. బ్యాగ్లో పెట్టుకుని కర్రలు తీసుకుంటాం కదా. సో ఆ కర్రలు కూడా తీసుకోవాలి ఇప్పుడు మేమైతే సేఫ్టీ. సో ఇదే అనమాట మన గ్యాంగ్. దగ్గర 15 members అయితే వచ్చాం మనం. డ్రైవర్ అన్నంతా కలిపితే మనం 16 members అవుతాం. సో డ్రైవర్ అని అయితే పైకి రావట్లేదు. ఆ బొట్లు ఉన్న సైడ్ నడుచుకుంటే సరిపోతుంది. సో క్రౌడ్ కూడా కొంచెం బాగానే ఉన్నట్టుంది, చూడాలి మరి. ఇది మన ఎగువ అహోబిలం. సో టెంపుల్లోకి వెళ్ళట్లేదు అనుకుంటా నాకు తెలిసి. సో డైరెక్ట్గా పైకే ట్రెక్కింగ్ చేసుకుంటే ఫస్ట్ ఉగ్ర నరసింహంకి అయితే వెళ్ళిపోతాం మనం. సో మనకి స్టిక్స్ అయితే దొరకలేదు. స్టిక్స్ అయితే అన్న వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళారంట, కలెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ రిటర్న్లో. సో ఇప్పుడు పైకి అయితే నడుచుకుంటూ వెళ్తాం. స్టిక్స్ దొరికితే హ్యాపీ, లేకపోతే ఇంకా మా పరిస్థితి దేవుడికే. ఇంకా దేవుడు చూసుకోవాలి. వర్మా ఎవరు కాపాడాలి? హనుమంతుడే కాపాడాలంట. సో నరసింహస్వామి కాపాడాలి ఇంకా. చలో. ఉగ్రస్తంభం సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ 3 గంటల తర్వాత అయితే భక్తులను అయితే అనుమతించారంట. సో ఇదే ఎంట్రీ ఉగ్రస్తంభంకి. సో ఉగ్రస్తంభం పైకైతే వెళ్తున్నాం మనము. ఇదే ఎంట్రీ.
సో ఒకప్పుడు ఈ బ్రిడ్జ్ అయితే ఇలా ఉండేది కాదు, చిన్న ఒక ఈ మ్యాట్ సైజ్ అంతా వచ్చేది. వర్మ ఈ మ్యాట్ చూపించు వర్మ, ఆ మ్యాట్ సైజ్ ఎంత అయితే వచ్చేది మనకి. సో ఇప్పుడు అంతా డెవలప్ చేశారు కొంచెం బాగా పెద్దగా. నేను ఎప్పుడో ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చాయి ఇక్కడికి, కానీ ఉగ్రస్తంభంకి అయితే వెళ్ళలేదు. ఇప్పుడైతే వెళ్తున్నాం ఉగ్రస్తంభంకి. సో ఉగ్రస్తంభం చూడాలి మరి ఎలా దర్శనం అవుతుందేమో. సో వాటర్ కూడా ఫ్లో తక్కువనే ఉంది. తక్కువ ఉండడానికి వచ్చేసి ఇంకా వర్షాలు అయితే పడట్లేదు కదా మనకి. ఎలినో ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా ఉంది. సో ఎలినో ఎఫెక్ట్ వల్ల అయితే మనకైతే చాలా ఉంది ఇక్కడ. వాటర్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. ఇంతకుముందు వాటర్ ఫ్లో అయితే భయంకరంగా ఉండేది. సో మనకి ఇంకా మనమైతే దర్శనం కూడా చేసుకోలేదు కదా. దర్శనం చేసుకుంటే బాగుండేది అంటున్నారు మన వాళ్ళు. అవర్మా దర్శనం చేసుకుంటే బాగుంటుంటారు మన వాళ్ళు. ఇప్పుడు ట్రెక్కింగ్ 5 to 7 కిలోమీటర్స్, నేను 4 to 5 అని చెప్పాను ఫస్ట్ వీడియోలో. సో వర్మ అయితే చెప్పాడు మనకి 7 కిలోమీటర్స్ దగ్గర దగ్గర ఉంటుందని. వీడియోలో వద్దురాను వీడియోలో. ఓకే సో డాలీలు అంటారు కదా, డాలీలు. సో అదే అనమాట కట్ట డాలీది. సో దాంట్లో మోసుకుని వెళ్తారు మనకి ఎక్కలేని వాళ్ళు ఉగ్రస్తంభంని. సో దానికి ఛార్జెస్ ఉన్నాయి. సో కిందికి వెళ్ళినప్పుడు అడుగుతాను ఎంతనో కాస్ట్, అది చెప్తాను మీకు. సో చూడండి డాలీ అంటారు కదా, సో దాంట్లో అయితే తీసుకొస్తున్నారు మన వాళ్ళు. దానికైతే ఛార్జ్ చేస్తారు బాగా. చాలా కష్టం అయితే ఇది ఫారెస్ట్లో వీళ్ళని తీసుకెళ్ళాలి అన్న వాళ్ళంటే ఇంకా ఎంత కష్టపడాలో మీరే ఆలోచించండి అన్నవాళ్ళు. సో చూడండి ఎలా తీసుకెళ్తున్నారు, ఇద్దరిద్దరు కలిపి ఒకరిని. అసలు పై వరకు కదా వర్మ, పైకి దర్శనం చేసి మళ్ళీ తీసుకురావాలి. సో పైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందికి తీసుకురావాలి. ఉగ్రస్తంభం వరకు పోరు కదా, సో కింది వరకు మ్యాక్స్. ఇంక ఉగ్రస్తంభం వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్తారు, ఎక్కగలే వాళ్ళు, లేకపోతే లేదు. సాయి సాయి వచ్చినావు నువ్వు పైకి ఉగ్రస్తంభంకి? ఫస్ట్ టైమా? సాయి అయితే నువ్వు కూడా ఫస్ట్ టైమే, మేము ఫస్ట్ టైమే. మన దాంట్లో వచ్చింది ఒకరు అనుకుంటా కదా, క్రాంతి అన్న నీరజ్, ఇద్దరైతే వచ్చారు మా దాంట్లో ఉగ్రస్తంభంకి. ఏం సాయి అలసిపోయినావా అప్పుడే? 6 కిలోమీటర్లు నడచాలా? నడు అయితే ఉంది మనకి. చెప్పే కదా రోడ్ ఉంటే కొంచెం టైం ఎక్కువ పడుతుందని. కాళ్ళు నడుకున వెళ్తున్నారు అందరూ మనలానే. సో ఎవరో డోలీలో ఇంకా ఎక్కలేని వాళ్ళు దాంట్లోకి వెళ్తారు. సో అంజీ బ్రో హాయ్. ఓకే ఫైన్. జుట్టు ఏదో రోజు గుండి చేస్తారా నీకు? ఏముంది? ఓ ఓకే. వరాహ నరసింహస్వామి సన్నిధి ఇది. స్టార్టింగ్లో మనం ఉగ్రస్తంభంకి వెళ్ళేటప్పుడు వచ్చే గుడి మనకి. మాలోల నరసింహస్వామి సన్నిధి అంట పైన. సో వెళ్తున్నారు కొందరు. సో వరాహ నరసింహస్వామి టెంపుల్ అయితే వెనకెళ్ళనే ఉంది మనకి. మనం వెళ్ళట్లేదు టెంపుల్లోకి. సో మన వాళ్ళు లేట్ అవుతుందని చెప్పేసి మళ్ళీ పైన అక్కడ క్రౌడ్ ఉంటుంది ఉగ్రస్తంభం దగ్గర. సో అక్కడ లేట్ కాకుండా మన వాళ్ళు అయితే సో ముందరికి వెళ్ళిపోతున్నారు ఫాస్ట్గా. అక్కడ వరకు అయితే అయిపోయింది మనకి. మెయిన్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. వర్మా చెప్పులు ఇచ్చి నడుస్తున్నాడా శశి? ఓకే యాన్నూ రావు, చూపించాలి కదా నీ ఘనకార్యాలు. ఎంత దిగాలి మనం? సో ఆ చిత్తూచి అడిగితే వేయాలి మనం. కరెక్టే కదా మరి.
స్లిప్ అయితే అంతే ఇంకా. అమ్మో తడిచిపోయినాము అప్పుడే ఇంకా. ఏమంది బ్రో, నువ్వు ఫస్ట్ టైమేనా? ఓకే, చాలా క్లియర్ అయితే ఉన్నాయి, మామూలుగా లేవుగా. ఓంజనా కూల్ కూడానా? సో ఈ వాటర్ తాగుతారనమాట కింద మన వాళ్ళు పట్టుకుని చాలామంది. మీరే బ్రో స్టిక్స్ ఏం లేవుగా? హౌ మరి ఎట్లా మనకి పైన కోతులు పెడదా? వెనకాల అంకుల్ ఉన్నాడు కదా, చెప్పులు లేకుండా తెచ్చినాడు. సో స్టాప్ అయిపోయినాడు, వాళ్ళ వాళ్ళని పంపిస్తున్నాడు. సో నేను రాలేను వెళ్ళిపోయి అంటున్నాడు. సో చూస్తున్నారు కదా ఎట్లుందో, మామూలుగా అయితే లేదు. ఇదిగోండి ఇంకా క్లియర్గా జూమ్ చేస్తున్నా. అర్థమవుతుందా మీకు? కదులుతున్నా కదా అక్కడక్కడ, సో ఇబ్బంది అవుతుంది కొంచెం. డార్లింగ్ అందరూ నన్ను ఇడిచిపెట్టేసినారా బా. రోడ్డు చాలా ఉంది మనకి, సో కట్టెలతో పని లేదు. కోతులు కూడా అటాక్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి, కానీ కొంచెం అందరు ఉంటారు కాబట్టి భయపడతాయి. సో అంత రిస్క్ చూడండి, మామూలుగా అయితే లేదు. సో వెయిట్ చేశారు మన వాళ్ళు ఎంతసేపులో. సో ఇందాక తీసుకునేటప్పుడు కూడా మన వాళ్ళు ఆ మధ్యలో ఆ ఎర్ర బ్యాగ్ వాడిని చేయాలంటేనే భయం అవుతుంది. వాడు వీడియోలో ఎగ్జిట్ కదా, సో వన్ చేయట్లేదు స్టార్టింగ్ నుంచి. సో స్పైడర్ మ్యాన్ రీక్రియేట్ అంట. సో మళ్ళీ చేయరా, నీ యాక్షన్ చూడాలి కదా అందరూ ఆడియన్స్. నీకు ఫ్యాన్స్ ఉన్నారు బా, ఫ్యాన్స్ ఉన్నారు నీకు, మామూలుగా లేరుగా. వెళ్ళిపోతున్నారు అయితే. సో రే నువ్వు వీడియోలో లేకపోతే ఎట్లరా? అరే శశి చెప్పులు రా, చెప్పులు నీ అద్భుతాన్ని చూపించాలి కదా. పట్టుకున్నా ఎక్కడి నుంచి వస్తున్నారు? చెట్టు పొదల నుంచే రావాల్సింది. ఇక్కడ చూసారు కదా రోడ్డు, ఒక్కడో యాంగిల్ పెడుతున్నారు కదరా. శివ ఓం నమ శివ, సూపర్ బ్రో. ఓం నమ నరసింహాయ నమః. అంజీ బ్రో ఫైనల్ నువ్వే. ఇక్కడ పోయినా ఈ లవర్స్ బాధిత అయితే మనకైతే తప్పదుగా. ఈ బాధితులు వీడని ఎట్లా రాసుకున్నారు, చందు సాయి అంట, మంజు సుబాన్ అంట. ఎవడరా నాయనా వీడు, వాడికి ఆడ ప్లేసే దొరకలేదు కదా రాయడానికి. సో వచ్చిండమ్మా కృష్ణ సాంగ్యాల దీనికి. సో ఎక్కడ పోయినా చిన్నపిల్లలు అవ్వడం కామన్ అనమాట మన వాళ్ళకి. ఏరా నువ్వు కూర్చోవరా? ఇంకెట్లుండాలి, రాజభవనం ఉండాలా ఇంత అడవిలో? సో ఆ రోప్ ఎక్కిపోవాలి పైకి మళ్ళీ మనం. సో ఇలా అమ్మో ముందర చూసుకుని నడవాల్సిందే. స్టెప్స్ వేసారు బాగానే, సో హ్యాపీ. కరెక్ట్ ఇబ్బంది ఉన్న చోటైతే స్టెప్స్ వేసారు మనకి, చాలా హ్యాపీ. ఎదురా గెలుకు దాన్ని గెలుకు నీకు వేస్తుంది రోజు. నిఖిల్లా వేసేయాలి, నిఖిల్ వేసేయాలి అది. సో ఇంకో కపుల్ వైభవ్
వైష్ణవా ఇది ఇంత దూరం పెయింట్ తీసుకొచ్చేస్తున్నారంటే గ్రేటే కదా. ఆర్టిస్టులని ఎంకరేజ్ చేయాలి మీరు. ఎంత ఫాస్ట్గా దిగుతున్నారు కదా వాళ్ళు, ఎంత ఫాస్ట్గా వస్తున్నారు, ఎంత ఫాస్ట్గా పట్ట 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 వెళ్ళిపోతున్నారు. దేవుడు కనిపిస్తున్నాడా మీకు? ఉన్నాడా? ఓకే. సో ఎక్కువ స్లోప్ ఉన్న దగ్గర అయితే మనకి ఇట్లా వేసినారు, బాగా స్టెప్స్ వేసినారు, బాగా స్టెప్స్ ఉండే రైలింగ్స్ అవన్నీ ఇప్పుడు రీసెంట్గా వేసేస్తారు. రీసెంట్గా వచ్చిండే ఇవన్నీ. దేవుని బాగా దర్శించుకొని మన పాపాలు కడిగేయాలని కోరుకుంటున్నాను. అన్నైతే కోరుకుంటున్నాడు. సో ఆ పాపాలు కరగవు, ఎందుకంటే మా అనంతంలో అనంతం. అన్ని పాపాలు చేస్తే ఎంత దూరం ఎక్కుతున్నాను అనుకుంటున్నారు ఒక దేవుడి కోసం. సో అనంతం పులుసు గారిపోతుందా? ఎన్ని పాపాలు చేసింటే పులుసు గారుతుంది దానికి. ఇంకా సగం పైన, ఇంకా సగం పైన ఎక్కాలంట. మధ్యలో నుంచి, సో అంత కింద నుంచి వచ్చాం మనం. ఓకే చలో. జ్వాలా నరసింహస్వామి. సో అక్కడ నుంచి అక్కడ దర్శనం చేసుకుని అక్కడ నుంచి ఉగ్రస్తంభంకి అయితే స్టార్ట్ అవుతాం. ఉగ్రస్తంభం ఇక్కడ రోప్ పట్టుకుని వెళ్తున్నారు కదా, అక్కడ తాడు. సో ఆ తాడు పట్టుకుని పైకి వెళ్ళాలి. సో తాడు పట్టుకుని పైకి అయితే వెళ్ళాలి మనం ఇలా ఉగ్రస్తంభానికి. సో ఇక్కడ జ్వాలా నరసింహస్వామి, ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తాం. ఇది డౌన్. ఒక్కోరు కాదు, ఇంక అందరు పోండి. కమాన్ ఫాస్ట్. మూవ్. డన్. కొత్తగా ఉన్నామంట ఇక్కడ. సో ఇక్కడైతే వాటర్ ఫ్రీ ఇస్తారు మనకి. గ్లాసు చాలుతావు. సో మంచి పార్ట్నర్ కోసమా? ఓకే ఫైన్. ఓకే, మనకు మంచి పార్ట్నర్ ఆల్రెడీ దేవుడు క్రియేట్ చేసి ఉంటారు మనకి. ఇది ఆరిపోయిందా? ఏమైంది? ఆరిపోయిందా సాయి? ఆరిపోయిందా? ఊరిని ప్రశాంత్, ఎందుకు ప్రశాంత్ ఆరిపోతుంది? సో అన్న మనోడు ఆరిపోయిందంటే దీపం అంటించిండే. క్రాంతనా ఏదో గట్టి కోరుకుంటున్నావు, చెప్పు తొందర. ఆఫ్ చేస్తూనే వెళ్తుందా? ప్రశాంత్ ఎందుకు మరి అంటేస్తుంటే వెళ్ళి ఆరిపోతుంది. శశి ఏం కోరుకుంటున్నావు? బేగం రావాలని పూజిస్తున్నారు. అంకుల్ ఇక్కడ. సో వాటర్లో కూడా అన్నీ మామూలుగా లేరు. అంకుల్ని చూపించు ఒకసారి, అక్కడ చూపించు అంకుల్ని.
ఇంక రాందనా ముందర వెళ్ళిపోయాను. హెల్ప్ చేద్దామని పోయినావా? ఓకే ఓకే, నీ చాలా చాలా మంచి గుణం ఉందన్ను. మేము వర్మ ఎక్స్పీరియన్సా? క్రిటికల్ స్టేజ్ లో ఉన్నాం ఇప్పుడు. వచ్చా వర్మ? పడితే సుభాషే. సుభాషు ఈ ట్రెక్కింగ్ ఇలా ఉందేంటి మనకి? ఓకే, అడవి మనుషులమే మనం. కిందికి వెళ్ళే లోపల సావే. స్పీకర్ వాళ్ళంట మనోడికి. ఓకే కమాన్, అడవి మనిషి. నీదెందుకు తీయండిరా వీడియో? పా నడవడానికన్నా ఉందా ఇడా? ఇంకా తీయాలి కదా, వీడియో పెట్టాలి కదా. వా చూపి, వా చేయి చూపి. ఎవరు అందరు రెడీ ఉన్నాడమ్మా, పక్క పక్కనే సుభాష్ అని మళ్ళీ దిక్కు మళ్ళా ఏం లేదు చూడు. ఓకే ఎక్కువ టార్జన్ వచ్చా. గోడ కట్టినాడంట. రాందన్నా స్వచ్ఛమైన గాలి అంట. ఏంటి వారు అట్లా వచ్చినావు? స్పైడర్ మ్యానా? కొండక ఫైనల్లీ అరుణ్ బ్రో కమాన్. అయిపోయింది, దేవుడు కనిపిస్తున్నాడు. ఓకే రావాలి, మీరే బ్రో మళ్ళీ. ఓకే డన్, బాయ్ ఫ్రెండ్స్. అమ్మో బ్రో, ఇప్పుడు అప్రిషియేట్ చేయనప్పా. మహామంత్రి కూడా ఆడ అప్రిషియేట్ చేయరంటే హాయ్ చెప్తున్నాడు. ఏరా ఓకే, శివం మిస్ అయిపోయినాడే. కింద ఉన్నాయి. సూపర్ సిగ్నల్ అందరికి వస్తుంది. 3 అంట అప్పుడు చేయి పైకి వాడు అంటాడు. ఓకే చేయి కిందికి పెట్టు. 3, 2, 1 స్టార్ట్. సిగ్నేచర్ పోస్టా? సంక్రాంతి క్రాంతనా కమాన్. సూపర్ హాయ్ బ్రో. ఆ నాయలు చూడు మళ్ళీ ఆడ పెయింట్ వేసినారు తెచ్చి ఈడ ఉగ్రస్తంభం దగ్గర ఇలా. కమాన్ ఎవరు? శివగడ.
స్టెప్ ఇట్లా పోవచ్చు వారంగా జాగ్రత్త భయ్, కమాన్ కమాన్, జాగ్రత్త. సూపర్ సూపర్. ₹10 కింద గ్లాస్ నీళ్ళు 10-20 అన్నాడు. 20 మజ్జి 20. ఓకే, మజ్జిగ 20 పర్వాలేదు. క్యాష్ ఉందా మనతో బీదలమే బ్రో, పైకి వస్తే బీదలమే. ఇదే ఉండదా ఆధార్ అదేంటి రేషన్ కార్డు. వి రీచ్డ్ ఉగ్రస్తంభం. కిందికి వెళ్ళాలి, వెళ్దాం కిందికి. థ్యాంక్ యూ. పైన జెండా కనపడే దగ్గర నుంచి కిందికి వెళ్ళి బ్రో. నరేష్ ట్రావెల్ ఏరీస్. హాయ్ బ్రో. కిందికి వెళ్ళాలి కదా. అమ్మో కొండలు చూడండి. అవ్వ ఒక ఫోటో చూద్దామా? జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. జాగ్రత్త ప్రశాంత్. చెప్పు సర్పంచ్. ఏం లేదు సర్పంచ్, నీకు నాకు సంబంధం లేదు. నేనే కార్పొరేటర్ కాదు, సర్పంచ్ కాదు, నీకు నాకు సంబంధం లేదు. ఓకే, సంబంధం లేదు కదా. సంబంధం లేదు. ఓకే డన్. నువ్వు నాకు ఫోటో తీలే. ఓకే. సెకండ్ టైం అండ్ మెనీ మోర్ టు కమ్. సెకండ్ టైం మనోడు ఉగ్రస్తంభంని కంప్లీట్ చేయడం. సూపర్ బ్రో, యు ఆర్ లక్కీ. మేము పక్కనే ఉండి కూడా పక్కన 110 కిలోమీటర్లు కూడా ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నాం. మహానంది పోదామా? టైం ఉంది. కంప్లీటెడ్. సగమైంది, ఇంకా సగం కంప్లీటెడ్. ఉగ్రస్తంభం అయిపోయింది కదా. ఏం సాయి? చూసుకో. సర్పంచ్ కనపడ్డా. సో మార్నింగ్ ఈ కట్టెల కోసం అయితే వెయిట్ చేసాము. సో దొరకలేదు. డైరెక్ట్గా అయితే మనము పైకి వెళ్ళిపోయాం, మనం కొండపైకి. దర్శనం కంప్లీటెడ్. చెప్పనా, అయిపోయిందా దర్శనం? ఇంకా దిగో హుబిలం పోలే, ఏం పోలే, దర్శనం కంప్లీటెడ్. ఉగ్రస్తంభం దర్శనం కంప్లీటెడ్. ఓకే డన్. కాశీరెడ్డి నాయన నిత్య అన్నదాన ఆశ్రమంకి అయితే వెళ్ళాము మేము. అక్కడే అందరం అయితే ఫుడ్ అయితే తిన్నాము. ఇక్కడ 365 డేస్ అయితే మనకైతే నిత్య అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. బ్రో చూడండి, ఎగ్జామ్ ఫస్ట్ డేట్ అంతా
సేవియర్ చూడబా బాగా స్మైల్ బలిస్తాడమ్మా ఇప్పుడు తిను అవశ్ అంతా నేనప్పుడు నువ్వు ఉన్నావు అంతా నేనప్పుడు నువ్వు ఉన్నావు రాందనా మాయక చక్రవర్తి ఇది కథ ఎంజాయ్ అంటే మీది వాళ్ళది కాదు ఇరుక్కున్నాడా చీరల కాడ నేను చెప్పా కాఫీ ఉగ్రస్తంభంకి వెళ్ళిన జర్నీ మాత్రమే అయితే మీకు చూపించాను ఆ ట్రెక్కింగ్ మొత్తము హిస్టరీ గురించి అయితే ఎక్కడైతే చెప్పలేదు నెక్స్ట్ టైం దిగువ అహోబిలంకి వెళ్ళినప్పుడు మీకు హిస్టరీ మొత్తం అయితే చెప్తాను సో ఇంకా 7 టెంపుల్స్ అయితే మేము కవర్ చేయాలి వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే చాలా అంటే చాలా థ్యాంక్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.